ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి శుభనామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తూ ఇచ్చిన పరిచర్యను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా. నా జీవిత తీరమునా నా పజయ భారము నా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము. నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా. హల్లెలూయా. క్రైస్తవ లోకంలో ఈ పాట తెలియని వారు ఎవ్వరు ఉండరు కదా. ఎంతో చక్కని అర్థాన్ని ఇచ్చే పాట ఇది. మన నావ లాంటి బ్రతుకులో యేసయ్య ఉన్నప్పుడే లోతులలో, ఎత్తులలో, అపజయాలలో, సరైన మార్గంలో, జీవ మార్గంలో నడిపించేవాడు మన ప్రభు అని ఈ కీర్తన సెలవిస్తుంది. ఈ కీర్తన ద్వారా ప్రభుని స్తుతించండి. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 10వ వచనం. నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేస్తివి. దీనులను లోకము తృణీకరిస్తుంది. డబ్బు లేకపోయినా, బలం లేకపోయినా, ఘనత లేకపోయినా మనుషులు లోకము పట్టించుకోదు, పక్కకు పెట్టేస్తుంది, గుర్తించదు. అయితే మన దేవుడు ఎవరిని కనికరిస్తాడు, ఎవరిని దృష్టిస్తాడు, ఎవరిని దీవిస్తాడు అంటే దీనులను, దీనత్వంలో ఉన్న వారిని చూడడానికి, నిత్యావసరాలు లేని వారితో గడపడానికి ఎవ్వరు ఇష్టపడరు. కానీ ఎవరైతే దీనత్వంలో ఉంటారో వారు దేవుని కొరకు తగ్గించుకునే జీవితం కలిగి ఉంటారో, దేవుని దగ్గర తగ్గింపుతో జీవిస్తారో, దేవుని కొరకు అన్నింటినీ వదులుకుంటారో, తాము బాధపడుతున్న ఇతరులకు సంతోషం పంచేవారుగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు సదుపాయం కలిగిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో దీనులను దేవుడు ఎంతో హెచ్చించాడు. ఎస్తేరు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే తాను ఎంతో తగ్గింపు కలిగినది. తల్లిదండ్రులు లేకపోయినా మొర్దెకై సంరక్షణలో ఎంతో అల్పమైన జీవితం జీవించినప్పటికీ ఆమె దీనత్వాన్ని దేవుడు చూశాడు. 127 సంస్థానాలకు అధినేత అయిన అహష్వరోషు భార్యగా, మహారాణిగా ఆమెను చేశాడు. ఆమె తనకున్న అధికారాన్ని బట్టి, కిరీటాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, స్థాయిని బట్టి గర్వించలేదు. కానీ తనను తాను తగ్గించుకుంది. దేవుని ఎదుట తగ్గింపు కలిగిన జీవితంతో ఉపవాసం ఉండి తన తగ్గింపును దేవునికి కనపరిచింది. అందుకే దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాడు. ఆమె శత్రువులైన వారిని హతమార్చి తనను, తన రాజ్యాన్ని కాపాడాడు. అద్భుత సహాయము ఆమెకు అనుగ్రహించాడు. దీనమైన బ్రతుకుతున్నాను, ఎవరు నన్ను పట్టించుకోరు, ఎవరు నన్ను చూస్తారు, ఎవరికి నేను అవసరం లేదు, విలువలేని జీవితం, దీనమైన కుటుంబం అని ఈరోజు అనుకుంటున్నారేమో. దేవుని అనుగ్రహము దీనులపైనే ఉంటుందని ఈరోజు వాగ్దానం సెలవిస్తుంది. మనుషులు నీ దీనత్వాన్ని బట్టి హీనపరచొచ్చు, కానీ దేవుడు నీ దీనత్వానికి విలువ కట్టి బహుమానాన్ని ఇస్తాడు, నీ అవసరతలన్నీ చూస్తాడని ఈరోజు వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా ప్రార్థించండి. ప్రార్థన. కృపా నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరచండి. ఎవరైతే దీనమైన జీవితం జీవిస్తున్నారో వారిని చూచేవాడు, వారికి సదుపాయాలు కలిగించేవాడు నీవని నీ వాగ్దానం ద్వారా బలపరచండి. ఏకీవిస్తున్న వారి పట్ల దినాశీర్వాదాలు కురిపించండి. ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తూ ఈ సువార్తలో పాల్పంచుకుంటున్న వారి పట్ల నీ మేలులు జరిగించండి. యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.